ఉచితంగా ఏదొచ్చినా కూడా మనకు విలువ ఉండదనేది నిజమే అనిపిస్తది చాలా సందర్భాలలో. చాలా ఇప్పుడు ఎవరైనా అడ్వైస్ ఇచ్చినా కూడా ఉట్టి ఏమో ఒట్టిగితే దాన్ని వాడు లెక్కన పెడచెవిన పెడతాడని చెప్పేసి. అదే లక్షలు, లక్షలు, వేలు, వేలు ధారపోసి ఆ కన్సల్టెంట్ దగ్గరికి, ఈ కన్సల్టెంట్ దగ్గరికి తిరుగుతాం. మరి ఇదంతా ముచ్చట ఎందుకు అనుకుంటుర్రా? రేషన్ కార్డులకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించిన అంశం ఇది. ప్రభుత్వం ఏమో ఉచితంగా మనకు రేషన్ పంపిణీ చేస్తా ఉంటే, చాలా మంది ఆ రేషన్‌ని ఉచిత రేషన్ తక్కువ చూపు చూస్తూ దాన్ని బయటకు అమ్ముకుంటుర్రు. దానికి సంబంధించిన వార్తనేది. ఒకవేళ ఉచిత రేషన్ గనక బయట మీరు అమ్ముకుంటున్నట్టయితే, మీరు గనక దొరికినట్టయితే, మీ రేషన్ కార్డు కట్ కాబోతుంది. ఇప్పుడు అదే హార్ట్ బ్రేకింగ్ న్యూస్. సీరియస్‌లీ మీరెవరైనా ఉచిత రేషన్ అమ్ముకుంటే మీ రేషన్ కార్డ్ కట్ అయితది. అట్లాగే డీలర్ దగ్గర డీలర్ కూడా దీంతో సంబంధం ఉందని చెప్తే డీలర్ లైసెన్స్ కూడా రద్దయితది. అందుకే మళ్ళా మనకేమో ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం అని మనం అనుకుంటాం. ప్రభుత్వానికైతే ఉచితంగా వస్తలేదు కదా! రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తుంది, కొంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆడ ఈడ ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తా ఉంటది ప్రభుత్వం పేదల వెల్ఫేర్ కోసం. మనకు ఉచితంగా వచ్చే ఈ రేషన్‌లో ఒక కిలో రేషన్‌ని కొనడానికి ప్రభుత్వం రూ. 60-70 ఖర్చు చేస్తది. కిలోకి. కిలోకి రూ. 60-70 ఖర్చు చేసి మనకు పుణ్యానికి ఇస్తే, మనమేమో రూ. 5, రూ. 10, రూ. 15 అమ్ముకోబడుతుంది. మరి ఏమనుకుంటామంటే మన ఇంట్లోకి వస్తున్నాయి రూ. 4 అనుకుంటాం. ఇండైరెక్ట్‌గా మన భావితరాల మీదనే భారం పడుతుందని, తిరిగి తిరిగి మనకి ఏదో ఒక రూపంలో మన ఇంటనే అచ్చి కూర్చుంటది అప్పు అనే విషయాన్ని మర్చిపోయి, విజ్ఞత మర్చిపోయి జనాలైతే బిహేవ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అంశం ఇది. సన్న బియ్యం అమ్మితే రేషన్ కట్ అనే వార్త చూస్తున్నాం మనం. ఇగో బియ్యం పక్కదారి పడితే లబ్ధిదారుల కార్డులే రద్దయితాయట. క్లియర్ కనిపిస్తుంది కదా! బియ్యం పక్కదారి పడితే లబ్ధిదారుల కార్డులే కట్ అయితే, డీలర్ల ప్రమేయం ఉంటే షాపుల లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. భారీగా నిల్వలు అడుగు అడుగున విజిలెన్స్ తనిఖీలు కూడా జరగబోతున్నాయి. రాజకీయ నేతల అండతో పొరుగు రాష్ట్రాలకు పేదల బియ్యం చూసిరా ఇతర రాష్ట్రాలకు పోతున్నాయట. మన రాష్ట్రంలో పేదల కోసం పెట్టే సన్న బియ్యం ఇతర రాష్ట్రాలకు పోతుంది. రంగారెడ్డి జిల్లాలో మాఫియా గుట్టురట్టు, 1000 క్వింటాల్ సీజు. రంగారెడ్డి జిల్లాలో ఎందుకు ఈ మాఫియా ఇంకా కొంచెం ఎక్కువ చెలరేగుతుందంటే, కొంచెం అర్బన్ ఏరియా. రంగారెడ్డి అనేది హైదరాబాదు ఏరియా. సో ఇక్కడ మంచిగా వీళ్ళంతా దాన్ని ఏమంటారు, ఈ రేషన్ బియ్యం ఎవడు తింటది అనే బాపత్గా లెక్కుంటారు. అట్లా బయటకు అమ్ముకుంటారు. మరి ఆ రేషన్ కార్డు ఎందుకు మీకు గివ్ అప్ ఇచ్చేసేది? ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా. ఆ రేషన్ బియ్యం తినని వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి రేషన్ కార్డును గివ్ అప్ చేసేది. ఆ ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ తినే పరిస్థితులు నువ్వు లేవు అంటే నువ్వు కొంచెం గొప్ప ఉన్నవే కదా. అంత పెద్ద సిపాయివే సంపాదించుకుంటున్నవి అయితే రేషన్ కార్డు క్యాన్సిల్ చేసుకో. ఇంకా అసలు గొప్పడు అసలు రేషన్ బియ్యం కాదు, ఒట్టి నూకల బియ్యం, పురుగులు పట్టిన బియ్యం తినేదానికి కూడా చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందాలి కదా రేషన్ ముందుగా. వాళ్ళకు 1 కిలో ఎక్కువ ఇద్దాం. 6 కిలోలు ఇస్తున్నాం కదా, 10 కిలోలు ఇద్దాం. మీకు అవసరం లేని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి రేషన్ కార్డులని. ఇది చాలా సందర్భాలలో చెప్పిన నిజంగా. నువ్వు ఏం దాన ధర్మాలు, గుప్త దానాలు ఏం చేయమంటారు. నీకు సాధన అవుతుంది, నువ్వు వేరే సన్న బియ్యం కొనుక్కొని తినగలుగుతావు, బీపీటీ బియ్యం, సోనా మసూరి కొనుక్కోగలుగుతావు. వాటి ఇవి ఇచ్చేయి పేదోని బియ్యం. నువ్వు గివ్ అప్ చేస్తున్న రేషన్ బియ్యంలో ఒక్కొక్క మెతుకు ఎన్నో పేద కుటుంబాలకు పోతుంది కదా, వాళ్ళ ఆశీర్వాదం దక్కుతుంది నీకు. పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంపై విజిలెన్స్ అధికారులు నిఘా తీవ్రం చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ కొందరు లబ్ధిదారులు వాటిని విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే వారి రేషన్ కార్డులు తక్షణమే కట్ చేయాలని నిర్ణయించింది. ఇమ్మీడియట్ గా కట్ చేసి పడాలి, తప్పలేదు. ఈ విషయంలో మనం ఎవరైనా డిబేట్ చేయదలుచుకుంటే మెసేజ్ చేయరు కామెంట్లా. నిజంగానే మీకు అనిపిస్తుందా లేదా? నిజంగా ఉచిత బియ్యాన్ని అమ్ముకోవడం సబబేనా? గంజి మెతుకు లేక చాలా మంది ఇబ్బందులు పడుతారు కదా. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిల్వలు రవాణా వెలుగులోకి వస్తుండడంతో అధికారులు అడుగడుగున తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమార్కుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లు నేరుగా లబ్ధిదారులకు నగదు ఇచ్చి బియ్యాన్ని తమ మధ్య ఉంచుకోవడం లేదా ఇది చూసిరా ఇదో దుకాణం నడుతుందట. మన రేషన్ షాపు పోతాం కదా, నెలకి వచ్చే రేషన్ మనకు రేషన్ ఇవ్వకుండా మీ పేరు మీద లిఫ్ట్ చేసేస్తారు, అంటే డ్రా చేస్తారు, బియ్యాన్ని తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్ పెట్టిస్తారు, నీకు పైసలు ఇచ్చేస్తాడు. 10 రూపాయల 15 రూపాయల కిలకింత అని పోయి నెల కాగానే. మొన్న 3 నెలల బియ్యం అమ్మినప్పుడు అయితే ఎంతెంత తెచ్చుకోరు, ఆయన పైసలు తీసుకొని రావాలి. అడు నీకు 10-15 రూపాయలు నీకు ఇస్తాడు, 40-50 రూపాయలకు ఆడమ్ముకుంటాడు.
మళ్ళీ తిరిగి తిరిగి 60-70 రూపాయలకు నీ ఇంటికి వస్తాయి గవే బియ్యం. డీలర్లు నేరుగా లబ్ధిదారులకు నగదు ఇచ్చి బియ్యాన్ని తమ మధ్య ఉంచుకోవడం లేదా విక్రయాలు సహకరిస్తే షాపులను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కిలోకు దాదాపు 70 రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంటే లబ్ధిదారులు మాత్రం 10 నుంచి 12 రూపాయలకే దళారులకు అమ్ముకోవడం గమనార్హం. ఇట్లా సేకరించిన బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటారు. సరిహద్దులు దాటుతున్నదందా. ఏం జరుగుతుంది ఇక్కడ? సరిహద్దులు కూడా దాటిస్తుందట. తెలంగాణలో సేకరించిన రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు భారీగా తరలుతోంది. ఈ అక్రమ రవాణా వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల రైస్ మిల్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని గుట్టుగా ఈ వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో వికారాబాద్ చెందిన కీలక నేతల పేర్లు వినపడగా ప్రస్తుతం కూడా కొందరు నాయకుల అడ్డతోనే అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శ. ఏ నాయకుడైనా సరే రేషన్ కార్డు కాదు, ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తే 2-3 నెలల జీతం మొత్తం కడిగేసి పడేయాలి ప్రభుత్వం. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి. పేదల బియ్యం అమ్ముకోవడానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మనుషులేనా మీరేమన్నా? వందల క్వింటాల బియ్యం పట్టుబడుతుండటంతో ఈ నెట్వర్క్ గుట్రట్టు అవుతోంది. భారీగా పట్టుబడుతున్న నిల్వలు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 6.70 లక్షల కార్డులకు ప్రతి నెల 15,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంది ఒక్క రంగారెడ్డికే. 3 నెలల కూడా ఒకేసారి ఇవ్వడంతో వినియోగించిన వారు విక్రయాలకు పాల్పడుతున్నారు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ వంటి ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో సుమారు 1000 క్వింటాలకు పైగా రేషన్ బియ్యాన్ని పోలీసులు సాధన చేసుకున్నారు ఇప్పటికే. సో వికారాబాద్ జిల్లాలో ఇదే రీతిలో అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. అక్రమ రవాణా అడ్డుకోవడానికి సరిహద్దుల వద్ద నిఘా పెంచినట. ఆ సరిహద్దుల దగ్గర కూడా ఈ నిఘా కూడా నడుస్తుంది. అంత వ్యవస్థలు అన్ని అట్లా భ్రష్టు పట్టేసినాయి. అందుకే ఎవరి వాళ్ళు సెల్ఫ్లెస్. భగవంతుడు పేదరికాన్ని ఇచ్చినప్పుడు, పేదలు ఉన్నప్పుడు వాళ్ళ కడుపును కొట్టద్దు. మనం భగవంతుడు నీకు 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినప్పుడు, బియ్యం కొనుక్కునే స్తోమత ఇచ్చినప్పుడు అట్లెందుకు కూడా తప్పు పడతలేండి. డబ్బున్న వాళ్ళని, మంచి బియ్యం కొనుక్కొని తినగలిగే వాళ్ళని తప్పు పడతలేరు. మీరు ఆ స్థాయిలో ఉండడం సంతోషమే. అట్లాంటి వాళ్ళు అందరూ పెరగాలని కోరుకుంటాం. ఈ కింద మీదికి రావాలి కదా. మీరు అమ్ముకున్న అనే ఆలోచన వస్తే పేదవాళ్ళకి చేసేయాలి. కనీసం మీరంతా డబ్బులు ఇచ్చి ఉచితంగా తీసుకొచ్చుకొని మీరైనా మంచూరి అట్లానే వేయరు. సో ఇది రేషన్ బియ్యం అయితే మరి ఒకవేళ మీరు అమ్ముతున్నట్టుగా అయితే తెలిస్తే, ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనుక మీ రేషన్ కార్డు కట్ అవుతుంది. మళ్ళీ జీవితాల్లో రేషన్ కార్డు రాకుండా బ్లాక్ చేసేస్తారు. డీలర్లకు సంబంధం ఉంటే డీలర్లు దొరికితే మాత్రం వాళ్ళ లైసెన్స్ రద్దు అవుతుంది.